ముఖ్యమంత్రి అంటే 1,00,000 పనులుంటాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు సర్కార్ను ఇటు పార్టీని చక్కదిద్దుడంటే తల పానం తోకకొస్తుంది. అవేగాక ప్రతిపక్ష పార్టీలను తట్టుకునుడు ఇప్పుడు తలకు మించిన పని అవుతున్నది. అన్ని గనం చుట్టూ జొర్రిగలు మూగినట్టు ఉంటే ఎంత టెన్షన్ ఉండాలి ఏం కథ. కానీ మన సీఎం రేవంత్ రెడ్డిని చూడూరి ఏం చేస్తుండో. చిన్నపిల్లల కలిసి చిన్నపిల్లగాడైండు సీఎం రేవంత్ రెడ్డి. బుడ్డ బుడ్డ పోరలు కేకలు పెట్టి ఫుట్బాల్ ఆట ఆడుతుంటే వాళ్ళతో కలిసి బాల్ను దన్నిండు. ఉత్తగా ఉరికి ఏదో ఆడినమంటే ఆడినమన్నట్టు కాదు, అటు పక్కున్న గోలుల చెండు వాడేటట్టు దన్నిండు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది షురూ చేసేటానికి పోయిండు సీఎం సాబు. ఆడికి పోయినాక ఉత్తగానే రిబ్బన్ కత్తిరించి శిలాపలకాలకు అడ్డముండే పరదాలు గుంచి ప్రారంభం చేసి వస్తే ఏం మజా ఉంటది. అందుకే చిన్న పిల్లలతో కలిసి ఆటలాడిండు రేవంత్ రెడ్డి. ఫుట్బాల్ ఆట ఆడుట్లా సారు బాగా అనుభవం కలిగినట్టే జోరు మీద కిక్కులు కొట్టుకుంటా గోల్ చేస్తున్నాడు. ఇటు పక్క గోల్ కొట్టి అటు పక్కకు పోయి వేరేటోళ్ళు దన్నిన ఫుట్బాల్ నాపి వాళ్ళకు గోల్ కాకుండా చేసిండు. ఇక దీని మీద ప్రతిపక్షాలు ఏమంటాయి, ఎసొంటి విమర్శలు చేస్తాయి అనేది పట్టించుకోకుండా ఆడిండు సీఎం సారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆటల కేంద్రం చేయాలనని, వచ్చే ఒలింపిక్స్ నాటికి మన రాష్ట్రం నుంచి మెడల్స్ వచ్చేటట్టు చేయాలనని ఇగో ఇట్లా తను కూడా ఆటలాడేటోళ్లను ప్రోత్సహిస్తున్నాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మాతోని ఫుట్బాల్ ఆడిందని ఆ చిన్న పిల్లలు ఎంత సంబరపడ్డారో కదా. కంచ గచ్చిబౌలి అడవి భూములను ముట్టుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పుడుతోని ఆ ముచ్చట ఒడిచింది. కాంగ్రెస్ పార్టీ ఆ భూముల జోలికి పోతే ఏమవుతుందని ఆ ముచ్చట్నే వదిలేసింది. కానీ సర్కారు వదిలేసినా ఇంకెవ్వరు వదిలేసినా మేం మాత్రం వదిలిపెట్టాం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఆడ జరిగిన నష్టం మీద పట్టి ఇడ్చేటట్టే లేదు. ఉత్తగా వదిలిపెట్టే ముచ్చట గచ్చిబౌలి అడవి ముచ్చట. ఎన్నెన్ని జీవాలను గోసపెట్టుకున్నారు, ఎంత విధ్వంసం చేసిండ్రు. అందుకే అందరూ వదిలిపెట్టినా మేం మాత్రం ఇడిచిపెట్టాం అన్నట్టు పట్టుబట్టిండ్రు కారు గుర్తు పాటోళ్ళు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి మేడము ఇంకా కొందరు బీఆర్ఎస్ లీడర్లంతా కలిసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి పెద్ద నివేదిక ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన రేవు తావు లేని నిర్ణయంతోని ప్రకృతికి ఎంత నష్టం జరిగిందో చెప్పిండ్రు. తర్వాత తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ రావు మాట్లాడుకుంటా, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? సొంత భూమిలో చెట్లు నరికే రైతులకు శిక్షలు ఫైన్లు వేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని కోట్ల ఫైన్లు వేయాలి? భారత రాజ్యాంగం ప్రకారం రాజు బీద తేడా లేకుండా ఉండాలి కదా, అందరికి ఒక్క తీరే న్యాయం ఉండాలి కదా అంటున్నాడు. అట్లనే ఇవాళ దాదాపు 3 జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫోటోస్ తో సహా ఎవిడెన్స్ తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి, జింకలు చనిపోతా ఉన్నాయి, జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వస్తున్నాయి. అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం, కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అడవికి పోయి జింకల చంపినోళ్ళకే శిక్షలా? ఇక్కడున్న అడవిని ఆగం చేసినందుకు సచ్చిన జింకలు జీవులు కావా? అవి వన్యప్రాణులు కావా? ఇది నేరం కిందికి రాదా? ఆ జింకల మరణానికి కారణం ఎవరు అన్నట్టు ప్రశ్నించుతుండు. ఉగాది, రంజాన్ కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్ గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. కూనీలు చేసేటోళ్ళు, కుట్రలు చేసేటోళ్ళు, ప్రకృతిని విధ్వంసం చేసేటోళ్ళు పక్కా ప్రణాళికతోని రెక్కిలు నిర్వహించి చేసినట్టు కరెక్ట్ కోర్టులకు సెలవు ఉన్నప్పుడే ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు చెప్తున్నాడు. హైడ్రా విషయంలో కోర్టులు సెలవు రోజులలోనే కూల్చుడు కాల్చుడు చేయొద్దని పదే చెప్పింది. అయినా ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు అడుగుతున్నాడు హరీష్ రావు. ఏం డీజీపీ గారు ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి
ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్ళలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతూ వేలాది చెట్లను నరుకుతూ మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సూమోటో కేసు పెట్టరు? తప్పు ఎవరు చేసినా తప్పే కదా. మా మీద, మా పార్టీ కార్యకర్తల మీద, పర్యావరణాన్ని కాపాడుండ్రి అని చెప్పేటోళ్ళ మీదనేనా మీ ప్రతాపము అని పోలీసులను గట్టి అని అడిగిండు హరీష్ రావు. ఇగో గిట్లా న్యాయపరంగా ఏం చేయాలనో అది చేసుకుంటేనే కంచగచ్చిబౌలి భూములు కాపాడుకునే తానికి కొట్లాడతాం అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. మరి చూడాలి ఈ భూముల కొట్లాట ఎందాక పోతుంది, కోర్టులు ఇచ్చిన స్టే తర్వాత ఏమైతుంది అనేది.